వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ రూరల్లో నిన్న సాయంత్రం అయితే ఈ యొక్క సూర్యాపేటకు సంబంధించిన ఒక బాలుడైతే 11 సంవత్సరాల బాలుడు ఈ యొక్క పర్రాకాలవ దాటుతుండగా అందులో పడి నిన్నంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న నుంచి కూడా ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఆ యొక్క బాలుడు కోసం సాయి చరణ్ అనే బాలుడు కోసం అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ చేరుకుని గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే నిన్న నుంచి కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ బాలుడు కనిపించక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. చెప్పండి, మీరు ఎవరు నిన్న ఏం జరిగింది, ఎలా పడిపోయాడు? నిన్న ఉదయం అలా మేనమామ గారి ఇంటికి వెళ్తుండగా ఈ సాయి చరణ్ అన్న అతను సూర్యారావుపేట నవర కాలువ దగ్గర పడిపోవడం జరిగిందండి. అయితే ఈ పోటీకి ఆయన బండి స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. దాంతోపాటు కొట్టుకు వచ్చాడు. నిన్నటి నుంచి కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందం అంతా కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఏది కూడా మనకి దొరకడం గట్రా ఏం జరగలేదు. తదుపరి విచారణ మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాంతోపాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఆదేశాల మేరకు మన పంతో నానాజీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బోట్ని అరేంజ్ చేసి ఎస్డిఆర్ఎఫ్ బృందం ద్వారా ఇక్కడ వెతికించడం జరుగుతుంది. ఏమవుతారు మీకు కుర్రాడు బాలుడు? ఏమవుతారు మీకు? మేము నాయకులు అండి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఈయన కుటుంబ సభ్యులండి. ఏమైంది మీకు? ఏమవుతారు? పడిపోయిన మా కొడుకు అవుతాడండి. సాయి అండి, పోలారపు సాయి అండి. సాయి సార్ అండి. బండి దాటించి క్రమంలో స్లిప్ అయిపోయి అబ్బాయి కాళ్ళలో పడిపోవడం జరిగిందండి. అతనేమో రైట్ సైడ్కి పడిపోయాడండి. పడిపోయిన వెంటనే అబ్బాయి కొట్టుకుని వెళ్ళిపోతే ఆ గొడవ కంగారపడి కనిపించి ఒకసారే కనిపించి మళ్ళీ కనపడతాం మానేయడంతో మా ఊడు కంగారపడి ఎతికాడండి. ఎతికిన తర్వాత అబ్బాయి కాపాడకపోతే పోలవరం అన్న ఊళ్ళోకి వెళ్ళి మా అబ్బాయి ఇలా కుర్రాడు గలా తెప్పుడండి. రెండంటే వాళ్ళందరూ రావడం జరిగింది. సూర్యారావుపేట మన నాయకులందరూ కూడా వచ్చి చాలా ఇదిగా చేశారండి. కానీ మీకు పిల్లలు? మీ అబ్బాయి మీ చిన్న మేనగోళ్ళ కొడుకండి. మా మేనగోళ్ళ గారు అబ్బాయి అండి. 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు అండి. 6th క్లాస్ ఎంత చదువుతుందండి కుర్రాడు. 6వ తరగతి ఎంత చదువుతున్నాడండి. నిన్న నుంచి కూడా పర్రాకాలు ఎంతో లోతు ఉండదన్నారు. మరి ఎలా మిస్ అయ్యారు? అక్కడే కొంత లోతు వస్తుందండి. లోతు రావడం మీద 12 సంవత్సరాల కుర్రాడండి. చిన్న అబ్బాయి కాబట్టి ఇప్పుడు తుఫాన్ మీద ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి అబ్బాయి కాపాడలేదండి. ఇప్పుడు మన ఎస్ఆర్ బృందం, మన సూర్యాపేట నాయకులు, పోలవరం పరకాలవ వీళ్ళందరూ వచ్చి మనకి సహకారం చేస్తున్నారు. ఇంకా బాడీ దొరకలేదు సార్. సాయి చరణ్ పేరు? సాయి చరణ్. సాయి పోలవరపు సాయి అండి. పోలవరపు సాయి. ఏ ఊరు? సూర్యాపేటనా? వాళ్ళది తుని అమ్మాజీపేట అండి. వాళ్ళది ఇక్కడ బతుకు తెరు కోసం ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వస్తే నిన్న పొద్దున్న అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడండి. వస్తే అక్కడ జారిపోయి పడిపోవడం జరిగి అబ్బాయి కాళ్ళ పడిపోవడం. ఈ యొక్క సెలవుల నిమిత్తం వచ్చాడు ఇక్కడికి? ఇక్కడే ఉంటున్నారు సార్. ఇక్కడెక్కడో కాకినాడలోని వాచ్మెన్ తనం అయితే చేసుకుంటున్నారండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఆ అబ్బాయి వాళ్ళ మేనమామ బండి మీద వస్తానని మారం చేతంతో అతను కాళ్ళ పడిపోయాడు. కాళ్ళ పడిపోయాడు. నిన్న నుంచి కూడా దొరకలేదు సార్. ఇది పోలవరం సాయి అనే బాలుడు అయితే పడిపోవడంతో నిన్న నుంచి కూడా ఇక్కడ సంబంధించినటువంటి జనసేన సంబంధించిన నాయకులతో పాటు అలాగే ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. పక్కన ఆ గాలుల వేగం పెరుగుతుందో, పక్కన నిన్న నుంచి కూడా వర్షాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పర్రాకాలం అయితే అతిగా మొత్తం వేగంగా దూసుకొచ్చుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ గాలుల వేగానికి పక్కన నీరు ఎక్కువగా ఉంది. పర్రాకాలంలో ఆ కాలువ దాటకుండా అలాగే సాయి చరణ్ అనే బాలుడు అయితే 11 సంవత్సరాల బాలుడు ఆ కాలువలో పడిపోవడంతో నిన్న నుంచి కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వాళ్ళ కోసం అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికింకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే పోలీసులు కావచ్చు మొత్తం అందరూ కూడా నిన్న నుంచి చేస్తున్నారు. సార్, ఎప్పుడు పడిపోయారండి అతను సాయి అనే బాలుడు? నిన్న ఉదయం 10 గంటలు. ఇంకా దొరకలేదు. రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్నాడు. ఎక్కడెక్కడ వెతికారండి? ఏ ప్రాంతాలు? ఇప్పుడు ఆ ప్రాంతాల నుంచి మళ్ళీ ఆపోజిట్లో ఎస్డిఎఫ్ బృందాలు తనిఖీ చేస్తున్నాడు. ఎక్కడ దొరకలేదు? ఇంకా దొరకలేదు. ఆచూకీ దొరకలేదు.
ఇది నిన్న నుంచి కూడా ఆ యొక్క బాలుడి కోసం సాయి అనే బాలుడి కోసం అయితే నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఇంకా లభ్యం కాని పరిస్థితి చూడొచ్చు. ఎస్టీఆర్ బృందాలు ఈ యొక్క కాలువలో పర్రా కాలువ నుంచి ఇటుగా వస్తుంటుంది. అక్కడ ఇటుగా సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలుడైతే అందులో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఇక్కడంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అలాగే స్పెషలిస్ట్ కావచ్చు, అలాగే ఎస్డీఆర్ బృందాలు కావచ్చు, గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నారు. తుని దగ్గర తునికి నుంచి అక్కడైతే ఇక్కడ ఉపాధి నిమిత్తం కూడా వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఆ పర్రా కాలువ ఏదైతే సూరాపేట నుంచి అలాగే పర్రా కాలువ అయితే దాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బండి స్కిడ్ అయ్యి కాలువలో పడిపోయినటువంటి పరిస్థితి. కాలువలో పడిపోయిన నేపథ్యంలో అతనైతే బాలుడు ఒక్కసారిగా అందులో మునిగిపోయి మళ్ళీ తిరిగి లేకపోవడంతో నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు అయితే కుటుంబ సభ్యులు సాయి కోసం అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమ బాలుడి యొక్క దానికోసం అయితే ఆచూకీ ఇంకా లభ్యం కావడంతో ఆ కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరానితో ప్రకాష్ RTV సూరాడపేట నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.